ఎమ్మెల్సీ కవితకు ఇప్పటికిప్పుడు రాష్ట్ర రాజకీయాలు తన చుట్టే తిరగాలనని, పొద్దున లేస్తే తన గురించే మాట్లాడుకోవాలని చాలా ఆశ ఉన్నట్టున్నది. మీ దగ్గర ఏమన్నా ఐడియా ఉంటే చెప్పుండ్రి. కవిత ఎంచుకున్న దారి, ఎత్తుకున్న ఎత్తుగడ ఒక్కటి కొసెల్లుతలేవు. కాబట్టి కేసీఆర్ బిడ్డకు సాయం చేయుండ్రి. ఎందుకంటే ఓసారి మహిళా బిల్లని ఢిల్లీకి పోయి లొల్లి చేసింది, మళ్ళా దాని మాట ఎత్తలేదు. తర్వాత బీసీ ఉద్యమం ఎత్తుకొని మొత్తుకున్నది. ఆ బీసీ ఉద్యమాన్నైనా బిగ్గరగా పట్టుకోవాలి కదా, కానీ నడుమిట్లనే నారాజు చేసింది. తర్వాత అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఎక్కలేని ఆగ్రహం ఎల్లగక్కింది. కానీ కారు సర్కారు ఉన్న రోజులు ఏడవైనో తల్లి అనే వరకు మెత్తబడ్డది. తర్వాత కవులందరినీ కలుపుకొని దాశరథి జయంతి చేసి వాళ్ళతోని పొగిడించుకునే పోయాలు చెప్పించుకున్నది. ఇట్లా పొంతనలేని పోరాటాలు చేసుడే కాదు, నలుగుట్లే ఇలువగలిగిన వాళ్ళను తిట్టినట్టు చేస్తే ఇంకింత ఫేమస్ అయితా అనుకున్నదేమో. పవన్ కళ్యాణ్ పతార లేకుండానే డిప్యూటీ సీఎం అయిందన్నది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరువు తీసినంత పని చేసిండ్రు కవితది. అట్లనే జగన్ ప్రతిపక్ష లీడర్గా 2.0 చూపెడుతున్నాడు అన్నది. దాంతో టీడీపీ లూకుంటారా, పొల్లు తిట్టిండ్రు. ఆ ముచ్చట్లు అట్లుంటే రాజకీయ లీడర్లను ఇంటర్వ్యూలు చేసే ఛానల్స్ మనుషులు అలాగుంటారు. ఆ రూల్స్ను తీసివారేసినట్టు చేసి సినిమా వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఫేమస్, ఇంకింత ఫేమస్, మహా ఫేమస్. ఓ ఇట్లా మస్తు ఉపాయాలు వేస్తున్నదట. ఫుట్బాల్ ఆటల ఒక్క కిక్కు హీరో అయినట్టు కవిత ఏదన్నా ఒక్క దెబ్బకు ఏక్ నంబర్ లీడర్ కావాలనని కలలుగా అంటున్నది కావచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీలకు షికాకులేసి షిరాకు పడుతున్నారట. కవిత మీటింగులు మింగుడు పడతలేవట. కవితకి ఎందుకు ఇంత ఆపచ్చన, నవ్వెటోన్ ముంగట్నే బొక్కబోర్ల పడ్డట్టు ఎందుకు చేయాలి అని అంటున్నారట బీఆర్ఎస్ పార్టీలు. మరి అక్క తీరు ఇప్పటికైనా మారుతుందా, లేకుంటే ఎంత ఉరికి ఎడ్లు కాసినా పొద్దుగూకదనే ముచ్చట తెలుసుకుంటుందా అనేది చూడాలిగా. కేటీఆర్ రాజకీయాలకు వచ్చి సమాజాన్ని మార్చాలని తనలాడుతున్నాడు కానీ తల్లి శోభమ్మ కోరిక నెరవేర్చేది ఉంటే ఏమయ్యేటోడో చెప్పిండు. ఈ రోజు నిజంగా కొత్త డెఫినేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇన్ని రోజులు ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. బట్ మా బాప్ కా బడా సప్నా అనే కొత్త డెఫినేషన్ కూడా ఈరోజు మళ్ళొక్కసారి నిజానికి ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. మోస్ట్ ఫ్యామిలీస్ డు నాట్ హ్యావ్ అ డాక్టర్ అండ్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ అంబిషన్ మా ఇంట్లోంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి, మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది. కాబట్టి చాలా మంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవ్వమని. ఇన్నరా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అనే పదవులు కాకుండా తల్లి కోరిక నెరవేరిస్తే కేటీఆర్ పేరుకు ముందు డాక్టర్ అని ఉండేదట. మైకులు పట్టుకొని స్పీచ్లు ఇచ్చుడు కాకుండా మెడల స్టెతస్కోప్ వేసుకొని రోగాలను ఏం చేసేటోడట. మరి ఎందుకు కాలేదో అది కూడా చెప్తున్నాడు. ఈనుండ్రి. డాక్టర్ అవుదామని నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞానంలో ఇక్కడ ఫస్ట్ టైం అపియర్ అవుతే నాకు బీ ఫార్మసీ ఏదో వచ్చింది. అప్పుడు ఇన్ని సీట్లు లేవు, గవర్నమెంట్ సిస్టమ్ లో ఇన్ని సీట్లు లేవు, అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు. సీట్లు తక్కువ ఉండి డాక్టర్ కాలేకపోయిందట. అదేదో లాంగ్ టర్మ్ కోచింగ్ పోయి గట్టిగా చదివి డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటదట కదా, ట్రై చేయలేదా సార్? ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్. ఒకటి అవుతే లాంగ్ టర్మ్ చదవాలి, చదివి 500 రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే సీటు 500 ఇంకంతకంటే తక్కువ. అప్పుడు నాకు 1600 ఏదో వచ్చింది. సో ఐ హ్యాడ్ నో చాయిస్. రెండవది బయట స్టేట్లో చదువుకోవాలి. అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం, నేను సంజయ్ మేమందరం పోయినాం. పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో. వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్. సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్. ఐ టోల్డ్ మై మామ్, షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇన్నరా లాంగ్ టర్మ్ కోచింగ్ పోయినా 1600 ర్యాంక్ వస్తే కర్ణాటక రాష్ట్రం కేసెట్ రాస్తే సీట్ వచ్చిందట. అదే ముచ్చట శోభమ్మకు చెప్తే మస్తు ఖుషి అయిందట. ఇక డాక్టర్ అయిపోతా అని కేటీఆర్ కూడా ఫుల్ ఖుషి అయిందట. కానీ శోభమ్మ కన్నా కలకు బ్రేక్ వేసిందట కేసీఆర్. అయ్యా నాకు డాక్టర్ చదివే సీట్ వచ్చింది, నేను డాక్టర్ నైతా అని సంబరంగా పోయి నాయనతో చెప్పిండట కేటీఆర్. దానికి కేటీఆర్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ 5.5 ఏళ్ళు చదవాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక, నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్లు ఉంటాయి. ఇవన్నిటి తర్వాత మరి లైఫ్లో యూ విల్ నాట్ రియలీ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అర్ధరాత్రి కాల్ వచ్చినా, ఎమర్జెన్సీలో ఎవరైనా ఫోన్ చేసినా, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎంపథీ అండ్ కంపాషన్ అండ్ సెట్ అసైడ్ యువర్ పర్సనల్ లైఫ్. నీ పక్కన నీ వ్యక్తిగత జీవితము, నీ ప్రాధాన్యతలు, నీ వ్యక్తిగతమైన ఆలోచనలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక ప్రాణం కాపాడడానికి మరి పరుగులు పెట్టుకొని పోవాలి. 31-32 సంవత్సరాల దాకా చదవాలి. చదివిన తర్వాత జీవితాంతం మరి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్కి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగారు.
నేను ఒక్క నిమిషం ఆలోచించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పి తప్పుకొని నేను వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయిపోయాను. అగో అట్లా భయపెట్టే వరకు కేటీఆర్ మన కోసం లీడర్ అయిండు, లేకపోతే ఎక్కనో డాక్టర్ గిరి చేసుకుంటా ఉండేటోడు కావచ్చు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్లుల చెల్మేడ ఆనందరావు అనే మెడికల్ కాలేజ్ కాడికి పోయిన కేటీఆర్ ఇగో గిట్ల తన తల్లి డాక్టర్ కళ గురించి చెప్పిండు. తను భయపడి డాక్టర్ కాలే గాని ప్రజల ప్రాణాలు కాపాడటానికి ధైర్యంగా డాక్టర్లు అయిన వాళ్లకు శుభాకాంక్షలు చెప్పిండు.